కానీ ఇప్పుడైనా కేసీఆర్ గారు బయటకు వచ్చి కొంచెం నడుము బిగిస్తే కొన్ని పనులు చాలా సులువు అవుతాయి. చాలా ఇట్స్ హై టైమ్ ఫర్ ద జెంటిల్మెన్ టు కమ్ అవుట్. ఎందుకంటే తెలంగాణ సమస్యని నెత్తికేసుకునే తెలంగాణలో వీరుడు, సూర్యుడు, యోధుడు ఒక్క కేసీఆర్ గారు ఒక్కలే. కానీ తెలంగాణ సమస్య కన్నా తెలంగాణ ప్రజ బాధ తెలిసిన వ్యక్తి అతను. ఆ బాధలోంచి అతను ఒక సిస్టమ్‌ని డ్రైవ్ చేస్తాడు. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడు కన్న పేగంటారు. కన్న తల్లికి తప్ప ఆ బాధ తెలీదు. అలా నిజంగా తెలంగాణ ప్రజల బాధ తెలిసిన వ్యక్తి ఎవడంటే కేసీఆర్. ఆ వ్యక్తి ఎప్పుడైతే నిశ్శబ్దంగా ఉన్నాడో, నిశ్శబ్దం తుఫాను ముందు నిశ్శబ్దం అనుకుంటున్నాం చాలామంది. కానీ ఇది ఖచ్చితంగా ఇది తీవ్రమైన పరిణామాలు. ఈ లోకల్ బాడీ స్ట్రెంథన్‌తో తెలంగాణలో మళ్ళీ పునరుత్తేజం అవ్వడానికి, పునర్వైభవం సంతరించుకోవడానికి. ఎందుకంటే ఈరోజు తెలంగాణ ప్రజలను ఎవడు కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారో ప్రజలకు అవగతమైంది. అవగతమైన దగ్గర ఏంటవుతుందంటే రిలీజ్ అయిపోయి నేను పక్క వెళ్ళకూడదు. అక్కడే ఉపశమనం కావాలి ఆడికి. నేనున్నానని మళ్ళీ భరోసా కావాలి. అది ఎప్పుడైతే జరుగుతుందో ఇట్ రియల్లీ లీడ్స్ టు లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ ఇట్ ప్లేస్ అ వైటల్ రోల్ ఆల్సో. ఇక్కడ సమస్యకి జటిలం చేస్తున్నారు. సమస్యకి సొల్యూషన్ ఇప్పుడున్న అపోజిషన్ ఇవ్వదు. కానీ ఈ సమస్యని శాశ్వతంగా పరిష్కరిస్తాననే సామర్థ్యం అనే వ్యక్తికి అవసరం ఎదుర్కొంటారు. ఆ ఎదురు చూస్తుంది కేసీఆర్ తప్ప ఇంకోటి కనపడ్డవాడికి. అది ఎప్పుడైతే జరుగుతుందో నువ్వు అన్నట్టు లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఒక భరోసా వస్తుంది. ఎస్ ఈ టెన్యూర్ చూడు, ఇది ముగిసిన కాలం, ఈ 5 ఏళ్ళు ఉంటుంది వాళ్ళది. ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలతో ముక్తి వెళ్తే తర్వాత వచ్చే ప్రభుత్వంలో మనకి ఈ సమస్యల శాశ్వత పరిష్కారం అన్న దాంట్లో ఒక పంథా ఏర్పడుతుందన్నది, మార్గం ఏర్పడుతుందన్న ఆలోచన ఉంటుంది.